గ్రూప్ 1, గ్రూప్ 2 అభ్యర్థులకు అత్యంత కీలకమైన సైన్స్, టెక్నాలజీ మరియు పబ్లిక్ గవర్నెన్స్ కలయికలోని అంశాలను డీకోడ్ చేయడానికి ఈ విశ్లేషణలోకి నేరుగా వెళ్ళిపోదాం. ఇది కేవలం పుస్తకాలకే పరిమితమైన సబ్జెక్ట్ కాదండి. మన దైనందిన జీవితాలపై, అలాగే దేశ భవిష్యత్తుపై ప్రభావం చూపే ప్రాక్టికల్ నాలెడ్జ్. ఈ విశ్లేషణలో మనం స్థూల జాతీయ మౌలిక సదుపాయాల దగ్గరనుంచి స్థానిక వ్యాధి నిఘా, అలాగే అంతర్జాతీయ ఫ్రేమ్వర్క్ల వరకు ప్రధానంగా 6 కీలక అంశాలను చూడబోతున్నాం. ఆన్సర్ రైటింగ్కి, మెయిన్ సిలబస్కి ఇది పర్ఫెక్ట్గా సరిపోతుంది. విభాగం 1, భారతదేశ ఆరోగ్య సంరక్షణ వ్యవస్థ. ముందుగా దేశ ఆరోగ్య రంగంలో ప్రస్తుతం వస్తున్న అతిపెద్ద మ్యాక్రో లెవెల్ మార్పులను అర్థం చేసుకోవడంతో ఈ విశ్లేషణను ప్రారంభిద్దాం. గత పబ్లిక్ సర్వీస్ కమిషన్ ప్రశ్న పత్రాలను ఒక్కసారి గమనిస్తే అంటువ్యాధులు, ఈ గవర్నెన్స్పై ప్రశ్నలు తరచుగా కనిపిస్తూ ఉంటాయి. కాబట్టి తదుపరి ఆరోగ్య సంక్షోభానికి మన జాతీయ సన్నద్ధత అనేది ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో అత్యధిక స్కోరు తెచ్చిపెట్టే టాపిక్ అని చెప్పొచ్చు. ఇక్కడ గమనించాల్సిన ఆసక్తికరమైన విషయమేంటంటే, ఈ డిజిటల్ హెల్త్ ఎకోసిస్టమ్, ఆయుష్మాన్ ఆరోగ్య మందిరాలు వంటి మూలస్తంభాలతో పాటు బయో-E3 పాలసీ చాలా ముఖ్యమైనది. 2030 నాటికి దేశ బయో ఎకానమీని $300 బిలియన్ స్థాయికి తీసుకెళ్లాలనేది దీని టార్గెట్. భవిష్యత్లో టెక్నాలజీ, జీవశాస్త్రం ఎలా కలిసిపోబోతున్నాయో చెప్పడానికి ఇదొక బెస్ట్ ఎగ్జాంపుల్. విభాగం 2, డిజిటల్ హెల్త్ మరియు ఫైనాన్సింగ్. ఇప్పుడు ఒకవైపు మనం సాధిస్తున్న అద్భుతమైన డిజిటల్ విజయాలు, మరోవైపు పబ్లిక్ హెల్త్ ఫండింగ్లో ఉన్న కఠినమైన వాస్తవాలు. ఈ రెండింటి మధ్య ఉన్న గ్యాప్ గురించి మాట్లాడుకుందాం. ఈ సంఖ్య చూశారా? 2026 ప్రారంభం నాటికి ఏకంగా 80 కోట్లకు పైగా ఆయుష్మాన్ భారత్ హెల్త్ అకౌంట్స్ క్రియేట్ అయ్యాయి. సామాన్యుడికి సైతం మెరుగైన వైద్యం అందేలా ఒక బలమైన డేటాబేస్ని నిర్మించడంలో ఇదొక చారిత్రాత్మకమైన అడుగు అనడంలో ఎలాంటి సందేహం లేదు. కానీ అసలు సమస్య ఇక్కడే ఉంది. 12 కోట్ల మంది కవరేజు, 41 కోట్ల టెలికన్సల్టేషన్స్ లాంటివి వేగంగా పెరుగుతున్నప్పటికీ ప్రజారోగ్యంపై ప్రభుత్వ ఖర్చు మాత్రం జీడీపీలో 2% కంటే తక్కువగానే ఉండిపోయింది. దేశంలో 10 కోట్ల మందికి పైగా డయాబెటిక్ పేషెంట్లుంటే వైద్యం కోసం ప్రజలు తమ జేబులోంచి ఏకంగా 39% ఖర్చు చేయాల్సి రావడం యూనివర్సల్ హెల్త్ కవరేజ్కి ఎంత పెద్ద అడ్డంకో ఆలోచించండి. మరొక ఆందోళన కలిగించే వాస్తవం ఇక్కడ స్పష్టంగా కనిపిస్తోంది. పాలసీ ఆన్సర్స్ రాసేటప్పుడు ఇది ఖచ్చితంగా ప్రస్తావించాలి. దేశ జనాభాలో 69% మంది గ్రామాల్లో ఉంటే, ప్రభుత్వ ఆస్పత్రి పడకలలో 73% కేవలం పట్టణాల్లోనే ఉన్నాయి. ఈ తీవ్రమైన అసమానతను విధానపరంగా ఎంత త్వరగా పరిష్కరిస్తే అంత మంచిది. విభాగం 3, ఎబోలా వైరస్ అవగాహన. జాతీయ విధానాల నుంచి ఇప్పుడొక నిర్దిష్టమైన అంటువ్యాధి ముప్పు వైపు వెళ్దాం. డెమొక్రాటిక్ రిపబ్లిక్ ఆఫ్ కాంగోలో వచ్చిన 17వ ఎబోలా అవుట్బ్రేక్ మనకొక ముఖ్యమైన కేస్ స్టడీ. అంటువ్యాధుల గురించి ఆన్సర్స్ రాస్తున్నప్పుడు ఎబోలా వైరస్ వ్యాధిని ఖచ్చితంగా నిర్వచించగలగాలి. ఇందులో దాదాపు 50% మరణాల రేటు ఉంటుంది. ముఖ్యంగా ఇది ఫ్రూట్ గబ్బిలాల నుంచి మనుష్యులకు వ్యాపించే జునోటిక్ వ్యాధి అనే పాయింట్ ఎగ్జామ్లో మెన్షన్ చేయడం చాలా ముఖ్యం. ఈ వైరస్ ఎలా వ్యాపిస్తుందో ఆ ట్రాన్స్మిషన్ చైన్ని ఒకసారి గమనిద్దాం. ఇక్కడ గుర్తుంచుకోవలసిన ఒక ముఖ్యమైన విషయమేంటంటే, ఎబోలా గాలి ద్వారా వ్యాపించదు. జంతువుల నుంచి మనుషులకు వచ్చాక సోకిన వ్యక్తి శరీర ద్రవాలతో ప్రత్యక్షంగా కాంటాక్ట్ అయినప్పుడు మాత్రమే ఇది ఇతరులకు సోకుతుంది. ఆ తర్వాత క్రమంగా కిడ్నీలు, లివర్ దెబ్బతిని ఇంటర్నల్ బ్లీడింగ్తో ప్రాణాంతకంగా మారుతుంది. మే 2026లో వచ్చిన ఈ ప్రస్తుత వ్యాప్తి ఒక పెద్ద సవాలుగా మారింది. ఎందుకంటే ఇది చాలా రేర్గా కనిపించే నాన్ జైర్ స్ట్రెయిన్. ప్రస్తుతం మన దగ్గరున్న వ్యాక్సిన్లు ఎక్కువగా పాత జైర్ స్ట్రెయిన్ పైనే పనిచేస్తాయి. అందుకే దీని తీవ్రతను బట్టి WHO అత్యవసర నిధిని కేటాయించింది. మన దేశంలోని IDSP కూడా వెంటనే అప్రమత్తమై ఎయిర్పోర్ట్లలో నిఘా పెంచింది. విభాగం 4, స్థానిక వ్యాధి నిఘా. అంతర్జాతీయ స్థాయి నుంచి ఇప్పుడు మైక్రో లెవెల్కి, అంటే స్థానిక స్థాయికి వద్దాం. పబ్లిక్ గవర్నెన్స్ ఆన్సర్స్ రాసేటప్పుడు ఎగ్జామినర్ ఖచ్చితంగా వెతికేది ఈ క్షేత్రస్థాయి యాక్షన్ గురించే. దీనికి తెలంగాణను ఒక బెస్ట్ ఎగ్జాంపుల్గా చెప్పొచ్చు. హైదరాబాద్ GHMC మెట్రోపాలిటన్ సర్వైలెన్స్ యూనిట్ల కోసం ఒక 3 రోజుల యాక్షన్ ప్లాన్ తీసుకొచ్చింది. ముఖ్యంగా మురికివాడల్లో, వలస కార్మికులు ఉండే ఏరియాల్లో కలరా, డెంగ్యూ లాంటి వ్యాధులను ముందే గుర్తించడం దీని ఉద్దేశం. స్థానిక అడ్మినిస్ట్రేషన్ ఎంత అలర్ట్గా ఉందో చెప్పడానికి ఇదొక మంచి ఉదాహరణ. అలాగే పబ్లిక్ హెల్త్లో ఈ గవర్నెన్స్ ఎలా పనిచేస్తుందో చెప్పడానికి VBD అప్లికేషన్ ఒక అద్భుతమైన ఉదాహరణ.
కేంద్ర ప్రభుత్వ PMABHIM పథకం కింద నిధులు పొందిన ఈ యాప్ GIS టెక్నాలజీ ద్వారా ఏ ప్రాంతంలో వ్యాధి ఉందో రియల్ టైంలో పసిగట్టేస్తుంది. అడ్మినిస్ట్రేషన్లో టెక్నాలజీని ఇలా వాడుకోవడం నిజంగా గ్రేట్ కదూ. విభాగం 5 వన్ హెల్త్ విధానం. మరి ఈ స్థానిక, జాతీయ సమస్యలన్నింటినీ ఒకే గొడుగు కిందకు తీసుకురావాలంటే ఆధునిక గ్లోబల్ ఫ్రేమ్వర్క్లు దానికి సమాధానమిస్తున్నాయి. మెయిన్స్లో ఒక పర్ఫెక్ట్ కంక్లూజన్ రాయడానికి ఇది చాలా హెల్ప్ అవుతుంది. వన్ హెల్త్ కాన్సెప్ట్ గురించి మాట్లాడుకుందాం. ఇదొక గేమ్ చేంజర్. వ్యాధి వచ్చాక పరిగెత్తే కంటే భవిష్యత్తులో వచ్చే మహమ్మార్లను ముందే అంచనా వేసి నివారించడం దీని ఉద్దేశం. మనుషులు, జంతువులు, పర్యావరణం ఈ మూడింటి ఆరోగ్యం విడదీయలేని విధంగా ఒకదానికొకటి ఇంటర్లింక్ అయి ఉంటుందని ఇది బలంగా నమ్ముతుంది. ఆ థీరీని ప్రాక్టికల్గా ఎలా అప్లై చేస్తున్నారో ఇక్కడ చూడండి. జూనోటిక్ వ్యాధులను గుర్తించడానికి బెంగళూరులోని ICAR, NIVED, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్తో సహా 7 రాష్ట్రాల అధికారులకు, పశువైద్యులకు సంయుక్తంగా నేషనల్ వన్ హెల్త్ ట్రైనింగ్ ఇచ్చింది. ఇలా వేర్వేరు విభాగాలు ఒకే వ్యవస్థగా కలిసి పనిచేయడం భవిష్యత్తుకి అత్యంత అవసరం. విభాగం 6.7.1.7 లక్ష్యం. పబ్లిక్ హెల్త్ సిస్టమ్స్ అకౌంటబిలిటీ గురించి రాసేటప్పుడు వన్ హెల్త్తో పాటు ఖచ్చితంగా ప్రస్తావించాల్సిన మరో అద్భుతమైన ఫ్రేమ్వర్క్ ఇది. ఈ 717 టార్గెట్ అంటే ఏంటో చాలా సింపుల్గా చెప్తాను. ఒక వ్యాధి వ్యాప్తిని గుర్తించడానికి 7 రోజులు, పబ్లిక్ హెల్త్ అధికారులకు ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి 1 రోజు, ఆ వెంటనే దాన్ని అరికట్టే ముందస్తు చర్యలు పూర్తి చేయడానికి మరో 7 రోజులు. మన హెల్త్ సిస్టమ్స్ ఎంత ఫాస్ట్గా రెస్పాండ్ అవుతున్నాయో ట్రాక్ చేసే ఒక పవర్ఫుల్ టైమ్లైన్ ఇది. ప్రపంచంలో ప్రతి 4 దేశాలలో ఒక దేశం ఇప్పటికీ దీన్ని అడాప్ట్ చేసుకుంది. WHO కూడా దీన్ని తన ఎమర్జెన్సీ ఫ్రేమ్వర్క్లో చేర్చింది. అవుట్బ్రేక్ కంట్రోల్ ఎక్కడ లేటవుతోంది, పరిపాలనాపరమైన ప్రాబ్లం ఎక్కడ ఉంది అనేది కేవలం మాటల్లో కాకుండా ఇలా టైం బేస్డ్ మెట్రిక్స్ ద్వారా స్పష్టంగా పసిగట్టొచ్చు. ఇక ముగింపుకొస్తే ఒక విషయం గురించి మనం తీవ్రంగా ఆలోచించాలి. ఒకవైపు ప్రాణాంతకమైన అంటువ్యాధులు, మరోవైపు డయాబెటిస్ లాంటి దీర్ఘకాలిక జబ్బులు దేశాన్ని పట్టి పీడిస్తున్నాయి. ఈ సమయంలో ఎన్ని సేవలు అందించామన్న దానికంటే పేషెంట్కి ఎంటు ప్రయోజనం కలిగిందనే వాల్యూ బేస్డ్ కేర్ మోడల్ వైపు మన హెల్త్ కేర్ సిస్టమ్ మారడమే అంతిమ పరిష్కారమా? పాత ఫీ-ఫర్ సర్వీస్ మోడల్తో మన హ్యూమన్ క్యాపిటల్ని కాపాడుకోలేమా? ఇది ఖచ్చితంగా ఆలోచించాల్సిన ప్రశ్న. ఈ టాపిక్ మీద మరింత లోతుగా అధ్యయనం చేస్తూనే ఉండండి. మరో విశ్లేషణలో కలుద్దాం.